హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగోండి, ఇప్పుడే తలస్నానం చేసి అయితే వచ్చాను. స్కిన్ అయితే మాత్రము వింటర్ వల్ల చాలా డ్రై అయిపోతుందండి. తెల్లగా వచ్చేస్తుంది. స్కిన్ డ్రై అయిపోయి ఇచ్చింగ్ కూడా వచ్చేస్తుంది. మరి మీరు స్కిన్కి బాడీ లోషన్ ఏమి యూజ్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. నేనైతే మా పిల్లలకి యూజ్ చేసేదే నేను కూడా కొంచెం అయితే రాసేసుకుంటున్నాను. ఇంకా ఫేస్కి మాత్రము డే క్రీము గుడ్ వైబ్స్ వాళ్ళది సాఫ్రాన్ డే క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజైతే ఎడిటింగ్ పని ఏమీ లేదు కాబట్టి కాసేపు అయితే స్కిన్ కేర్ తీసుకుంటున్నానండి. నేను దీంతో ప్రతిరోజు వాడేదాన్ని అండి. ఎప్పుడు పిల్లలకి సమ్మర్ టైం ఆ టైంలో రెగ్యులర్గా వాడేదాన్ని. అయితే ఈ మధ్యలో ఇర్రెగ్యులర్ అయిపోయాను. ఇంకా ఎడిటింగ్ పని లేదు కదా అనేసి కాసేపు అయితే స్కిన్ కేర్ చేసుకుంటున్నానండి. ఇది అగారో 4-in-1 ఎలక్ట్రిక్ ఫేషియల్ రోలర్ అనమాట, విత్ గోషా. దీంట్లో మనకి ఈ ఎలక్ట్రికల్ రోలర్తో పాటు మనకి ఇంకా గోషా ఒకటి ఉంటుంది, ఫేషియల్ మసాజర్ ఒకటి, ఐ మసాజర్ ఒకటి కూడా ఉంటుందండి. కానీ నేను ఎక్కువగా ఈ ఒక్క ప్రోడక్ట్ని యూజ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. లింక్ నేను కామెంట్లో పించేస్తాను. దీంతో మనము ఇలాగ రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటే స్కిన్ అనేది టైట్గా అవ్వి స్కిన్ మనకి మంచి గ్లో వచ్చినట్టుగా అవుతుందనమాట. నేనైతే రెగ్యులర్గా వాడడం మానేశానండి. ఇదివరకు అయితే ప్రతిరోజు యూజ్ చేసేదాన్ని. ఇంకైతే ఇంకోండి ఇప్పుడు బొట్టు పెట్టేసుకున్నాను. పెదాలు అయితే పగిలిపోయి బ్లడ్ కూడా వచ్చేస్తుందండి పిల్లలకి నాకు. ఇంక అందుకనేసి వ్యాజిలిన్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అయితే ఇంకోండి ఈ ప్రోడక్ట్ లింక్ నేను కామెంట్లో పించేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూడండి. ఇంక ఇగోండి నేనైతే జడ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజైతే వ్లాగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు నేను చేసిన వ్లాగ్ కనుక మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఈ టైప్ కంటెంట్ కూడా నేను రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. జడ అయితే క్లిప్ పెట్టేసుకున్నానండి. ఇంకా మా వారు దేవుడికి పెట్టుకోవడానికి తెచ్చుకున్న పువ్వులు ఉన్నాయి. ఇంకా అవి అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా నేనైతే మీతో మాట్లాడతానండి. హాయ్ అండి, బాగున్నారా అండి అందరూ? ఏంటోనండి, నాకు ఒక్క రోజు వ్లాగ్ పెట్టకపోతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుంది. షార్ట్లు పెడతాను, బట్ షార్ట్లకి వ్లాగ్కి వచ్చే కామెంట్లు కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి అనమాట. వ్లాగింగ్లో ఏంటంటే చాలామంది కామెంట్స్ పెడతారు కదా, వాళ్ళు ఇంకా నన్ను ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక సిస్టర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ కామెంట్స్ అయితే పెడతారండి. షార్ట్లకు వచ్చే కామెంట్స్ నార్మల్గా రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వ్లాగ్ మనకు ఒక 20,000 30,000 వెళ్తుంది. షార్ట్లు అలా కదా 60,000 70,000 అలా వెళ్తుంది. అందులో నార్మల్గా హాయ్ అక్క, ఇది బాగుంది అది బాగుంది అని అలా పెడతారు. బట్ వ్లాగ్కి వచ్చే కామెంట్స్ షార్ట్కి వచ్చే కామెంట్లు నాకు డిఫరెంట్గా అనిపిస్తాయి. వ్లాగ్కి వచ్చే కామెంట్లు నా మనసుకి చాలా హత్తుకున్నట్టుగా, వాళ్ళు నన్ను చాలా ఓన్గా ట్రీట్ చేస్తున్నట్టుగా అలా అనిపిస్తుంది అనమాట. నాకు ఒక్కరోజు వీడియో పెట్టకపోయి మీ కామెంట్స్ రాకపోతే ఇంకా చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. నాకైతే ఇప్పుడు కూడా చాలా రోజు మిమ్మల్ని మిస్ అయిపోయానేమో అన్నట్టుగా ఉంది. అయితే నేను మూవీస్ అవి చూస్తూ చిల్ అయ్యాననమాట. ఇంకా ఒకరోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనేసి. సో ఈ రోజు నుంచి అయితే వ్లాగ్స్ కొంచెం డిఫరెంట్గా పెడతానండి. అంటే మీరు నాకు ఆ వీడియోలో అడిగాను కదా మిమ్మల్ని సజెషన్స్ అడిగితే, కొంతమంది గెట్ రెడీ విత్ మీ లాగా చెయ్యి, గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ లాగా చూపించు, ఇంకా నువ్వు బట్టల మడతలు పెట్టుకుంటూ నీ బట్టల కలెక్షన్ చూపించు అని. ఇంకా కొంతమంది ఏంటంటే డైలీ వ్లాగుల్లాగా కాకుండా ఫుల్ డే వ్లాగ్ లాగా కాకుండా మార్నింగ్ రొటీన్ ఒకటే చూపించు, ఆఫ్టర్నూన్ రొటీన్ చూపించు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేస్తావు, వాళ్ళని ఎలా చదివిస్తావు అలా చూపించు అని ఇలాగా చాలామంది చాలా సలహాలు ఇచ్చారండి. సో ఈ వీక్ మొత్తము మీ సలహాలు అయితే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు డైలీ మార్నింగ్ రొటీన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో షూట్ చేస్తున్నాను అనుకోండి. మార్నింగ్ రొటీన్ షూట్ చేసినప్పుడు నాకు కుకింగ్ లేట్ అయిపోయి పిల్లలకి స్కూల్ లేట్ అయిపోతుంది అనమాట. 2 days నుంచి నేను మార్నింగ్ రొటీన్ షూట్ చేయడం లేదండి. ఇంకా ఎలాగో రెగ్యులర్గా చేసే వంటలే చేస్తాను కదండి, నేను ఏమి రకరకాల వంటలు అయితే ఏమీ చేయను కదా. ఇంకా నేను మార్నింగ్ రొటీన్ షూట్ చేయడం మానేశానండి. అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేస్తాను మార్నింగ్ రొటీన్ ఫుల్ డే వ్లాగ్ అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేస్తాను. సో ఇప్పుడు ఒక 4-5 days అయితే డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను మీకు చెప్పాను కదా, నా డైలీ రొటీన్తో పాటు రోజులో 1-2 కొత్త పనులు అయితే పూర్తి చేయాలనేసి. మొన్నేమో మా వారి అర్మర్ అయితే సర్దేశాను కదండి. ఈరోజు నా బట్టల అర్మర్ అయితే సర్దుకుంటూ నేను నా దగ్గర ఏమేమి మంచి బట్టలు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అన్నదైతే ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నానండి. సో ఈరోజు నా డ్రెస్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా శారీ కలెక్షన్స్ అవి చూపించమని చాలామంది అడిగారండి. శారీ కలెక్షన్స్ అయితే ఇక్కడ ప్రస్తుతానికి నా దగ్గర ఎక్కువ అయితే శారీ ఏమీ లేదు.
డైలీ వేర్ సారీస్ మాత్రమే ఉంటాయి. సారీ కలెక్షన్ ఆల్రెడీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో నేను కామెంట్లో పిన్ ఈరోజు అయితే మాత్రము నేను నా బట్టలు అరమరండి. ఇవేమో ఎప్పుడైనా కట్టుకునే బట్టలు పెట్టుకుంటాను. అంటే డైలీ వేర్ కాకుండా ఎప్పుడైనా లైక్ చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి, ఫెస్టివల్స్ లాంటివి వచ్చినప్పుడు కట్టుకునే బట్టలు ఇందులో పెడతాను. డైలీ వేర్ అయితే అందులో పెడతానండి. సో ఈరోజు నా బట్టల కలెక్షన్ అంతా చూపిస్తాను. ఇంకా ఈ వ్లాగ్లో కుదిరితే బీరువాలో పెట్టుకునే బట్టలు కూడా ఏమేమి ఉన్నాయి అన్నది మీకు అయితే చూపిస్తాను. ఈరోజు మ్యాక్సిమం రా కంటెంటే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే డైరెక్ట్గా మాట్లాడుతూ డ్రెస్సులు చూపిస్తూ వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి. నేను ఈ వీడియోని ఎప్పటి నుంచో షూట్ చేయాలి అనుకుంటున్నానండి. కాకపోతే ఏమవుతుందంటే మాకు వెనకాల బీరువా ఉంటుందండి, ఇక్కడేమో మంచం ఉంటుంది, ఈ పక్కన ఇది. ఇక్కడికి నేను కనీసం ఇలా స్ట్రైట్గా నడవడానికి కూడా ఉండదు ప్లేసు, చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. డోర్ కూడా కంప్లీట్గా మనకి ఓపెన్ చేయడానికి కూడా అవ్వదు, అంత ఇరుగ్గా ఉంటుంది. అందుకనేసి నేను ఇప్పుడు వరకు ఈ అర్మరా సర్దుతూ మీకు అయితే ఎప్పుడు చూపించలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సర్దడం చూపించకపోయినా డ్రెస్సెస్ అయితే మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ని చేస్తూ మీతో అయితే చాలా విషయాలు అయితే మాట్లాడతానండి. వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. చెప్పాను కదండి, ఈ అర్మర్లో నేను రెగ్యులర్ వేర్ అయితే పెట్టుకోను. ఎప్పుడైనా ఫంక్షన్స్, ఫెస్టివల్స్ లాంటివి వచ్చినప్పుడు పెట్టుకునే అయితే ఇందులో పెడతాను. డోర్ పూర్తిగా ఓపెన్ చేద్దాము అంటే రావట్లేదండి, అందుకనే కొంచెం వచ్చింది. సో బట్టలన్నీ బయటికి తీసేసి మీకు అయితే అన్నీ చూపిస్తాను. ఇదిగోండి నా దగ్గర ఉన్న మంచి బట్టలు, అంటే పార్టీలకి, ఫంక్షన్స్కి వేసుకునే బట్టలు లాంటివన్నీ అయితే తీసి బయట పెట్టానండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఈ బట్టలు అయితే చూపిస్తాను. తర్వాత ఈ వీడియో మంచిగా వెళ్ళి నచ్చిందంటే డైలీ వేర్ సారీస్, డైలీ వేర్ డ్రెస్సెస్ అవి కూడా అయితే చూపిస్తానండి. ఇంకోటి ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్ కోసం అయితే మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న బట్టల్లో కొన్ని బట్టలు అయితే నేను కొనుక్కున్నానండి, మరికొన్ని బట్టలు అయితే నేను సంపాదించుకున్నాను. అంటే కొలాబరేషన్స్ అవి చేసి నేను సంపాదించుకున్న బట్టలు అనమాట. ఫస్ట్ అయితే నేను కొనుక్కున్న బట్టలు అయితే చూపిస్తానండి. ఈ అన్నిటిలో మహా అయితే నేను కొనుక్కున్నవి 4-5 జతలు అయితే ఉంటాయి. ఫస్ట్ నేనైతే మీకు అవి చూపిస్తాను. అయితే నేను ఇంకొక మాట కూడా చెప్తానండి. మనం మోసపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనుకోండి, మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ మోసం చేసిన వాళ్ళది తప్పు కాదండి, మోసపోయాం కదా మనదే తప్పు అనమాట. సో మనం అన్ని విషయాల్లో కాన్షియస్గా ఉండాలి. నేను అలా కాన్షియస్గా లేక రీసెంట్గా ఒక 20,000 పైన డబ్బులను అయితే పోగొట్టుకున్నాను. మీకు ఆ విషయాన్ని చాలాసార్లు చెప్పాను కదా. అయితే అది ఏంటంటే ఒక క్లాతింగ్ బ్రాండ్ నా దగ్గరికి వచ్చిందండి, కొలాబరేషన్ కావాలి అనేసి. అయితే వాళ్ళు ఫస్ట్ మీరు డబ్బులు పెట్టి మా డ్రెస్సెస్ని మీరు కొనుక్కోండి, మీరు కొనుక్కున్న తర్వాత మీరు వీడియోస్ చేసిన తర్వాత మీ అమౌంట్ మీకు వెనక్కి వేసేస్తాము, అప్పుడు డ్రెస్ మీకు మిగిలిపోతుంది అన్నారు. ఇలా నేను చాలా బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నాను కదా, ఇందులో భయపడాల్సింది ఏముంది అన్నట్టుగా నేను బట్టలు అయితే కొనేసాను అనమాట వాళ్ళ దగ్గర బట్టలు అయితే మాత్రము చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. క్వాలిటీ అయితే మాత్రము అదుర్సు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి నాకు బట్టలు పంపలేదు. నేను 20,000కి మొత్తం 8 అవుట్ఫిట్లు అయితే తీసుకున్నానండి. వాళ్ళు నాకు ఇప్పటికి నేను అడగగా 3 అవుట్ఫిట్లు అయితే పంపించారు. అయితే వాళ్ళు ఆ 3 అవుట్ఫిట్ని వీడియో చేయమని అడిగారండి, కానీ నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఇది కొన్నప్పుడే 2 months అవుతుంది. ఇప్పుడు వచ్చి వాళ్ళు నాకు కంప్లీట్గా నేను బుక్ చేసిన ప్రోడక్ట్ని నాకు పంపించలేదు, అంటే బట్టలు నాకు పంపించలేదు. ఇప్పుడు నేను వాళ్ళకి వీడియో చేశాను అనుకోండి, నా వీడియోస్ చూసి మీరు ఎవరైనా కొన్నారనుకో మీరు కూడా ఇబ్బంది పడతారు కదా అనేసి నేనైతే వీడియో చేయలేదు. ఫస్ట్ మీరు అన్నీ పంపించండి అనేసి అన్నాను అనమాట. వాళ్ళు అన్నీ పంపించిన తర్వాత ఇంకా నా 20,000కి నా బట్టలు వచ్చినాయి అన్నట్టు అక్కడితో ఊరుకుందాము, వీడియోస్ ఏమి చేయొద్దు అని అనుకుంటున్నాను. అయితే ఇంకోండి వాళ్ళ దగ్గర నేను మొత్తం 8 డ్రెస్సులు కొన్నాను. 8 డ్రెస్సులు 20,000 అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు రీసెంట్గా అడగ ఎప్పుడు పంపుతారు అని అడగ నాకు 3 డ్రెస్సులు పంపించారు. వాళ్ళ పేజీలో బట్టల క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా మనం కొనుక్కున్న బట్టల్ని పంపించట్లేదు. వాళ్ళు క్రియేటర్స్ అందరిని ఇలాగే మోసం చేశారు. నాలాగా మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర అయితేని. అయితే నేనైతే వాళ్ళు నన్ను మోసం చేశారు కదా అనేసి నా వల్ల ఇంకొకరు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఒక్క వీడియో కూడా చేయలేదు. అయితే ఈ బట్టలు ఇప్పుడు ఇంకా నేను కొనుక్కున్నట్టు ఇంకా వాళ్ళ దగ్గర 5 జతల బట్టలు ఉండిపోయినాయండి, వాళ్ళు పంపించట్లేదు. అయితే ఈ బ్రాండ్ ఏంటి ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పను, వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా బట్టలు వచ్చిన తర్వాత అప్పుడు నేనైతే చెప్తాను. ఇదిగోండి ఇది ఒక డ్రెస్ అనమాట, ఇది నేను కొనుక్కున్నాను, ప్రస్తుతానికి ఇంకా వేసుకోలేదు. దీని కాస్ట్ ఎంత ఉందంటే, కాస్ట్ అయితే ఇక్కడ లేదు కదండి, కాస్ట్లు అయితే ఆ పేజీలు ఎక్కువగా ఉన్నాయి, క్వాలిటీ కూడా అలాగే ఉంది. ఈ డ్రెస్ అండి, ఇది మొత్తము 3 పీసెస్ సెట్ అనమాట. దీనికి ఇలాగ మనకి కలర్ ప్యాంట్ వచ్చింది, ఇలాగా చున్నీ వచ్చింది. చున్నీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఏ డ్రెస్సుల్లో అయినా కూడా నాకు చున్నీ అయితే చాలా ఇష్టమండి.
పేజీలో తీసుకున్నదేనండి. మోసాలు ఎలా జరుగుతాయి అన్నది మనం చెప్పలేమండి. రకరకాలుగా జరుగుతాయి. ఇలా కూడా జరుగుతుందా అన్నది నాకైతే ఫస్ట్ టైం జరిగింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. నాలాంటి క్రియేటర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, అసలు మీరు రీఎంబర్స్మెంట్ కొలాబరేషన్కి అసలు ఒప్పుకోవద్దు. డైరెక్ట్ వాళ్ళు ఏమైనా పంపిస్తే తీసుకుని చేయండి తప్పించి నాలాగైతే ఎవరు మోసపోవద్దు. ఇదిగోండి, ఈ టైప్ ఎప్పుడు వేసుకోలేదు కదా, ఫ్రాక్ టైప్ అనేసి ఈ టైప్ అయితే తీసుకున్నాను. చాలా బాగుందండి ఇది. నేను ఆల్రెడీ ట్రై చేసేసాను, అంటే బాడీ ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అని. నెక్స్ట్ అయితే ఇంకొక డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుందండి. కాకపోతే ఏమైందంటే ఈ నెక్ నాకు తలకి ఎక్కట్లేదు. దీనికి కూడా మనకి ఇలా ప్యాంట్ వచ్చిందండి. సో ఈ 3 ఇప్పుడు నేను కొనుక్కున్న బట్టలు. దీంతో పాటు నేను కొనుక్కునే 3 డ్రెస్సులు చూపించాను కదండి, ఇది ఇప్పుడు 4వ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ మీకు గుర్తుందో లేదో కామెంట్ చేయండి. నేను ఆ రోజు సైబై ఈవెంట్ ఉంది, బ్లాక్ కలర్ మాత్రమే వేసుకుని రమ్మంటున్నారు అనేసి అప్పటికప్పుడు నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళి ఈ డ్రెస్ అయితే కొనుక్కున్నాను. ఈ డ్రెస్ నాకు చాలా తక్కువ కాస్ట్ పడింది. బట్ ఈ డ్రెస్ ఏంటంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. ఈ డ్రెస్ నాకు 649 రూపీస్ అయితే పడింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నాకైతే యాప్స్లో కొనుక్కునే దానికన్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బెస్ట్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. మనకి 1+1 ఆఫర్ ఉంది. 1500లో 2 3 పీసెస్ సెటిల్ డ్రెస్సెస్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఇది నేను అప్పుడు తీసుకున్నానండి. బట్ ఇప్పుడు వచ్చి వేసుకోలేదు. సరే మళ్ళీ ఏదైనా ఈవెంట్ వస్తే అప్పుడు వేసుకుందాం అనేసి వేసుకోలేదు. ట్యాగ్ కూడా చింపలేదండి. ఇది కూడా నేను కొనుక్కున్న డ్రెస్సే. దానికి చున్నీ రాలేదు, కానీ ఇలాగ మనకి ప్యాంట్ అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే మాత్రము మను పుట్టినప్పుడు వదిన వాళ్ళు పెట్టారండి, మా పెద్ద వదిన అనమాట. అప్పటికి మా చిన్నోడికి పెళ్ళి అవ్వలేదు. ఇది మీరు చూసారు, నేను అప్పుడప్పుడు వేసుకునేదాన్ని. ఇంటర్వ్యూకి కూడా ఈ డ్రెస్సే వేసుకెళ్ళాను. చాలా బాగుంటుందండి ఈ డ్రెస్. కాకపోతే టూ లాంగ్ అయిపోయి ఇంకా వేసుకోలేకపోతున్నాను అనమాట నేను దీన్ని. అప్పుడప్పుడు వేసుకుంటాను. చాలా ఇష్టమైన డ్రెస్ నాకు. ఎల్లో కలర్ చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఎల్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను సంపాదించుకున్న బట్టలు అయితే మీకు చూపిస్తానండి. అంటే కొలాబరేషన్లు చేసి నేను తీసుకున్న బట్టలు అయితే ఏమేమి ఉన్నాయన్నది చూపిస్తాను. ఇందులో పెద్ద ఎక్కువ బట్టలు ఏమీ లేవు. ఎందుకంటే నేను మ్యాక్సిమం తీసుకున్నవన్నీ రెగ్యులర్ యూస్కే తీసుకున్నాను. వాడేయడము, అవి టైట్ ఏమన్నా అయిపోతే వాటిని అనాథాశ్రమం వాళ్ళకి ఇచ్చేయడం ఇవన్నీ చేసేసానండి. ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే నేను జస్ట్ వీడియో చేసేసి తర్వాత మేరీని వేసుకోమనేసి మేరీకి అయితే ఇచ్చాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా చిన్న చిన్న ఫెస్టివల్స్ ఫంక్షన్స్ లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు వేసుకునే బట్టలు అయితే మీకు చూపిస్తున్నానండి. నేను కొలాబరేషన్స్ చేశాను, కానీ ఎక్కువగానే చేశాను, కానీ పెద్ద ఎక్కువగా బట్టలేం తీసుకోలేదండి. ఒక్కొక్క డ్రెస్ ఇచ్చినా కూడా నేను చేశాను అనమాట స్టార్టింగ్లోని. అయితే ఇప్పుడు నేను మీకు చూపించే కొలాబరేషన్లో అన్నీ నేను ఫ్రీగానే చేశానండి. అంటే ఒక డ్రెస్ ఇస్తారు కదా వాళ్ళు మనకి అనేసి ఆ డ్రెస్ తీసుకుని చేసిన కొలాబరేషన్సే అనమాట. ఇదిగోండి, ఇది స్వప్న అనేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ గుర్తులేదు, ఎప్పుడో 1 ఇయర్ అయిపోయింది. వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. ఈ డ్రెస్ని మీరు చూసే ఉంటారు నా వ్లాగ్స్లోని. నేను షార్ట్లు ఏమన్నా దొరికితే సైడ్లో యాడ్ చేస్తాను, చూడండి. ఈ డ్రెస్ అయితే మాత్రము చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం కూడా ఈ డ్రెస్. కాకపోతే ఇవన్నీ ఫుల్ లాంగ్లు తీసుకున్నానండి అప్పుడు. ఇప్పుడు వేసుకోవడం అయితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత లాంగ్ ఉండిపోయినాయి కదా ఇవి. ఇది ఒక డ్రెస్ అనమాట. ఇంకా మీరు ఇది చూసారు ఎప్పుడు, ఛానల్ బర్త్డేకి అనుకుంటా, ఛానల్ బర్త్డేకా షాను బర్త్డేకో తీసుకున్నానండి ఇది. ఈ డ్రెస్ అయితే మాత్రము కస్టమైజేషన్ చేయించుకున్నాను. నా షాను సైజెస్ అవి చెప్తే వాళ్ళు చేశారన్నమాట. నాకు షానుకి తీసుకున్నాను. అప్పుడు మనుకి ఎందుకు తీసుకోలేదు అనేసి చాలామంది కామెంట్స్ పెట్టారు కదండి. వాళ్ళు వీటికే మాకు 3000 అయిపోతుంది అక్క, ఇద్దరికి పంపించలేము, ముగ్గురికి పంపించలేము అన్నారని ఇద్దరికైతే తీసుకున్నాను. అండ్ షాను ఎలాగో ఎక్కువగా గౌన్లు వేయదండి. షానుకు టైట్ అయిపోతే మనుకే వేసుకుంటుంది. మను అయితే అసలే గౌన్ లేదు, అన్ని టీషర్ట్లు వేస్తుంది మను. ఇదిగోండి, ఇది ఒక డ్రెస్. ఇది నాకు చాలా చాలా ఇష్టము. ఈ డ్రెస్ నేను యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా వేసుకున్నాను. ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. ఇంకా ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే అన్ని లాంగ్ డ్రెస్లే చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఈ డ్రెస్ నాకు ఫొటోస్లో బాగా నచ్చి తీసుకున్నానండి. ఇది నేను అనూస్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. మొత్తం ప్లెయిన్ అండి, హనీ కలర్ అనమాట. ఇది మొత్తం ప్లెయిన్. అయితే దీనికి వచ్చిన చున్నీ మాత్రం నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఈ చున్నీ బాగుంటుంది అన్నట్టుగా ఇది తీసుకున్నానండి. చాలా పెద్ద చున్నీ, సాల్వా లాగా ఉంటుంది అనమాట. ఇది ఇంకా ఓపెన్ చేయట్లేదు. ఈ డ్రెస్ని కూడా నేను
2 టైమ్స్ వేసానండి. ఒకటి వీడియో షూటింగ్కి వేశాను, నెక్స్ట్ మా ఫ్రెండ్ మాధురి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ పాప బర్త్డే అనేసి, అప్పుడైతే వేసుకున్నాను. ఇవన్నీ పిక్స్ నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ అండి ఈ ఎల్లో డ్రెస్ కొలాబరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చేసిన ఫస్ట్ డ్రెస్ అయితే ఇదనమాట. కొలాబరేషన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు చేసిన ఫస్ట్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ని కూడా మీరు చూసే ఉంటారు. అదే నెక్సెస్ మాల్కి వెళ్ళాను, అప్పుడు షాను తీసుకుని వెళ్తే అనుకోకుండా షానుకు ఒక అవకాశం వచ్చింది మూవీ దగ్గర అనేసి చెప్పాను కదండి, అప్పుడు వేసుకున్నాను. ఇది నేను అమృత కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. బాగుంటుంది, క్వాలిటీగానే ఉంటుంది. ఇంకా నా సైజ్కి ఇది చేయించుకున్నాను. దీనికి కూడా చున్నీ చాలా బాగుంటుంది. నాకు చున్నీలు అంటేనే మెయిన్ ఇష్టం అనమాట. చున్నీలు చూసి తీసుకుంటాను ఏ డ్రెస్ అయిందని. ఇది ఒక డ్రెస్ అండి. ఇంకా నెక్స్ట్ డ్రెస్ అండి, ఈ డ్రెస్ని మీరు ఆల్రెడీ చూసారు. నేను ముంబై ఈవెంట్కి వెళ్ళాను కదా, ఆ ఈవెంట్లో వేసుకోవడం కోసం తీసుకున్న డ్రెస్ అనమాట. చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది, మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇది ఓపెన్ చేయట్లేదు ఇస్త్రీ మడత, ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసారు. నేను సైడ్స్ అయితే ఇట్లా దీన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తానండి. ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ ఇస్త్రీ మడత నలిగిపోతుంది కదా అందుకు. నెక్స్ట్ ఆ ముంబై ఈవెంట్కి నేను ఆ డ్రెస్ బుక్ చేసుకున్నాను కదండి, ఆ డ్రెస్ వస్తుందో రాదో అనేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అంటే సంధ్య కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఇంకొక డ్రెస్ అయితే తెప్పించుకున్నానండి. ఆ డ్రెస్ రాదేమో, ఒకవేళ ఆ డ్రెస్ రాకపోతే ఈ డ్రెస్ వేసుకెళ్తాకు ఉంటుందని తెప్పించుకున్నాను. నాకు ఈ కలర్ అంటే కూడా చాలా ఇష్టమండి. దీన్ని ఇంకా నేను వాడలేదు, యూజ్ చేసినప్పుడు అయితే మీకు చెప్తాను. ఆ రోజు తెప్పించుకున్నాను, ఆల్ట్రేషన్కి ఇచ్చాను, అంతే తప్పించి మళ్ళీ వేసుకోలేదు. ఆ రోజు సరిపోతుందా లేదని వేసుకుని చూడటమే, మళ్ళీ దీన్ని అయితే వాడలేదు. 3 పీసెస్ సెట్ అండి ఇది. ఇంకోటి ఇలాగో చున్నీ వచ్చింది, మనకి ప్యాంట్ కూడా వచ్చింది. ఇందాక వైలెట్ కలర్ డ్రెస్ చూపించాను కదండి, ఆ డ్రెస్తో పాటే డైలీ వేర్కి ఉంటుంది అనేసి ఈ కాటన్ డ్రెస్ అయితే తెప్పించుకున్నాను. ఇది జస్ట్ ఆ రోజు వీడియో షూటింగ్కే వేసుకున్నానండి. అయితే డైలీ వేర్కి నాకు ప్రజెంట్ యూజ్ చేస్తున్నవి ఇంకా బాగున్నాయి కదా, ఇవి పూర్తిగా వాడేసి అవి చిరిగిపోయిన తర్వాత అప్పుడు యూజ్ చేసుకుందాము అనేసి వీటిని అయితే సైడ్కి పెట్టాను. ఇది కూడా నేను సంజయ్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నానండి. 3 పీసెస్ సెట్సే తీసుకుంటున్నానండి మ్యాక్సిమం, ఎందుకంటే మళ్ళీ నేను వాళ్ళ దగ్గర ఎలాగో అమౌంట్ ఇచ్చుకోవట్లేదు కదా, మళ్ళీ నాకు లెగ్గింగ్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది, వీటికి ఆల్ట్రేషన్కి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అనేసి ఇంక అన్నీ నేను 3 పీసెసే ఇచ్చుకుంటున్నాను అనమాట. ఇంకోటి ప్యాంటు చున్నీ వచ్చింది. ఇది కాటను, సమ్మర్ నుంచి యూజ్ చేద్దాము అనేసి ప్రస్తుతానికి అయితే ఇది ఇలాగ దాచుకుంటున్నాను అనమాట. నాకు ప్రస్తుతానికి యూజ్ చేసే డైలీ వేర్ ఉంది కదా, అది పూర్తిగా అయిపోయాక అప్పుడు యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి 2 డ్రెస్సులునండి. ఇవి 2 డ్రెస్సుల్లో మీరు చాలా బాగున్నారు అక్క అనేసి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి నాకు అప్పుడైతేని. సో ఈ డ్రెస్సులు 2 నేను ట్విలైట్ డిజైనర్స్ బై సంధ్య అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇవి కూడా 3 పీసెస్ సెట్సేనండి. అయితే వాళ్ళు ఏంటంటే వీటిని మళ్ళీ రీస్టాక్ చేయట్లేదు, అందుకనేసి నేను ఇంకా ఎవరు అడిగినా కూడా నేను లింక్స్ అయితే ఇవ్వట్లేదు. చాలా బాగుంటాయండి ఇవి, మంచి లుక్ వస్తాయి అనమాట. మనం వేసుకున్నప్పుడు గ్రాండ్ లుక్ వస్తుంది, క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ డ్రెస్ పిక్స్ కూడా నేను సైడ్ అయితే యాడ్ చేస్తాను. ఇదొకటి వాళ్ళ పేజ్లో తీసుకున్నది. నెక్స్ట్ ఇది మీకు అందరికీ తెలుసు, ఈ చున్నీ చూసే చాలామంది ఎంత బాగుందో. మొన్న మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి కూడా వేసుకెళ్ళాను కదా, డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే దీన్ని మళ్ళీ రీస్టాక్ చేయలేరంటండి, అందుకనేసి వాళ్ళు డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు అనేసి చెప్పారనమాట. ఇంకోండి ఈ డ్రెస్ పిక్స్ అన్నీ నేను సైడ్స్ యాడ్ చేస్తాను, ఎలా ఉన్నాయో అని మీరు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇది 3 పీసెస్, దీనికి ప్యాంట్ కూడా మనకి ఇలాగైతే వచ్చిందనమాట డిజైన్. నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా మొన్న మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో షాను మను డ్యాన్స్ వేస్తున్నప్పుడు వేసుకువెళ్ళాను కదండి. ఈ డ్రెస్ చాలా బాగుంది భవానీ అనేసి కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు. స్లోగా నీ డ్రెస్సింగ్ సెన్స్ మారుస్తున్న భవానీ అని కూడా కొంతమంది అన్నారండి. ఈ డ్రెస్ కూడా మనకి 3 పీసెస్ సెట్టేనండి. ఇది శ్రీ కృతి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే పంపించారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను రీసెంట్గానే కొలాబరేషన్ వీడియో అయితే చేశాను. నేను చాలా తగ్గించేసానండి కొలాబరేషన్ వీడియోస్ చేయడము.
ఎందుకంటే ఇది మీరు చూసే ఒక్క కొలాబరేషన్ వీడియో వెనకాల చాలా టైం అయితే పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను వీడియో షూటింగ్ చేసుకోవడానికి ఒక మనిషికి ఖచ్చితంగా హెల్ప్ అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఫొటోస్ దిగాలి, కమ్యూనిటీలో పోస్ట్ చేసి మేము లింక్స్ ఇస్తేనే కదా ఆ లింక్స్ త్రూ మీరు వాళ్ళ పేజ్ని విజిట్ చేయగలుగుతారు. కాబట్టి నాకు ఖచ్చితంగా ఒకరి హెల్ప్ అయితే చాలా అవసరం అవుతుందండి. మా తమ్ముడిని పిలిపించుకోవడమో, లేకపోతే మా వారిని ఒకసారి ఆఫీస్కి లేటుగా పంపించడమో అలా అవుతుందన్నమాట. ఈ డ్రెస్ నేను బెంగళూరు యూట్యూబ్ క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను కదండి. ఇది ఆ డ్రెస్. ఈ డ్రెస్ని నేను లల్లీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఈవెంట్ కోసమే తీసుకున్నానండి, యూట్యూబ్ ఈవెంట్ కోసము. అప్పుడు వేసుకున్నాను ఈ డ్రెస్. తర్వాత మా వారితో నేను తిరుపతి వెళ్ళాను కదా, అప్పుడు ఒకసారి అయితే వేసుకున్నాను. 2 times వేసాను. చాలా బాగుంటుందండి ఈ డ్రెస్ కూడా. దీనికి మనకి చున్నీ వస్తుంది అనమాట. చున్నీ కూడా మనకి ఇలాగ వర్క్ అయితే ఉంటుంది. ఈ డ్రెస్ కూడా మీకు గుర్తుండే ఉండాలి. ఇది సౌజన్య కలెక్షన్స్, సౌమ్య కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి. స్టార్టింగ్లో చేసిన కొలాబరేషన్ అనమాట ఇది. ఇది సెకండ్ కొలాబరేషన్ ఏంటో మరి నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ చాలా స్టార్టింగ్ ఎప్పుడప్పుడు నాకు బాగా వీడియోస్ వైరల్ అవుతున్న టైం అనమాట. అప్పటికి నాకు 2 లక్షలు ఎంతో ఉన్నారు సబ్స్క్రైబర్స్. అప్పుడు చేశాను. ఈ డ్రెస్తో నేను మా వారితోటి హైదరాబాద్లో ప్యారెడ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెడతారు కదండి, ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒకసారి వేసుకున్నాను. తర్వాత ఈ డ్రెస్ని యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఫస్ట్ ఈవెంట్ అయితే జరిగింది హైదరాబాద్లోని, అప్పుడైతే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. మెయిన్ దీనికి వర్క్ హైలైట్. నెక్స్ట్ ఈ చున్నీ అనమాట. ఈ చున్నీ కూడా మనకి వైట్ కలర్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి ఇది. ఈ డ్రెస్తో కూడా ఫొటోస్ ఏమైనా కనిపిస్తే అవి కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా లాస్ట్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ని నేను రుచి కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. ఈ అమ్మాయి దగ్గర నేను స్టార్టింగ్ ఒక కొలాబరేషన్ చేశానండి. కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ కొలాబరేషన్ ఈ అమ్మాయిది అనమాట. అయితే ఈ అమ్మాయి పంపడం లేట్ అయితే వేరే వాళ్ళది అమృత కలెక్షన్స్ వాళ్ళది అయితే చేశాను వీడియో. అయితే దీని దగ్గర నేను ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే, నాకు మా వారికి మా పిల్లలకి కలిపి నారాయణపేట శారీస్ని షర్ట్ కిందని మా వారికి, నాకేమో శారీ బ్లౌజు, పిల్లలకి గౌన్లు కింద కుట్టి పంపించారు. అది రీసెంట్గా నేను మొన్న ఏలూరు వెళ్ళినప్పుడు కూడా కట్టుకున్నాను. పర్పుల్ కలర్ చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంది. పిల్లలకి గౌన్లు కూడా బాగా సెట్ అయినాయి అన్నారు కదా, అదనమాట. తన పేజ్లో నేను చేసిన సెకండ్ కొలాబరేషన్ అండి ఇది. ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. అప్పుడు ఈ డ్రెస్ కూడా వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది. దీనికి మనకి హిప్ బెల్ట్ అయితే వస్తుందండి. అది ఇప్పుడు బీరువాలో ఎక్కడ ఉండిపోయిందో వెతికి మళ్ళీ దీనికి పెట్టుకోవాలి, మళ్ళీ మిస్ అయిపోతే. ఇలా ఒక చున్నీ వచ్చింది. 3 waysలో స్టైల్ చేసుకోవచ్చు అనేసి అప్పుడు నేను చూపించాను కదా. ఇది ఒక్కటే వర్క్ వస్తుందండి. ఇంకా మిగతాదంతా ఇలాగా ప్లెయిన్ వస్తుంది అనమాట. ఇవి ఇప్పటి వరకు నేను కొలాబరేషన్లో సంపాదించుకున్న బట్టలండి. చూసారు కదా, నేను కొనుక్కున్న బట్టలు చూపించాను, కొలాబరేషన్లో వచ్చిన బట్టలు చూపించాను. నేను కొలాబరేషన్స్ చేసేలేదు, తక్కువనే చేశాను. ఒక్కొక్క డ్రెస్ 2 డ్రెస్సులు తీసుకుని అయితే చేశానండి. ఇవి ఏంటంటే ఫంక్షన్లకి, ఫెస్టివల్స్కి వేసుకున్న బట్టలు. ఇవి కాకుండా డైలీ వేర్కి నేను ఏమేమి బట్టలు యూజ్ చేస్తున్నాను, నాకు ఏమి ఉన్నాయి అన్నది కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తానండి. నెక్స్ట్ ఈ డ్రెస్ అండి. ఈ డ్రెస్ కూడా నాకు చాలా ఇష్టమైన డ్రెస్. ఇది ఇంకా నేను సమ్మర్లో యూజ్ చేద్దామనేసి ఉంచుకుంటున్నాను. ఇది కూడా నేను సంధ్య కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నానండి. నాకు ఈ కలర్ బాగా నచ్చి ఈ డ్రెస్ కావాలి అనేసి నేను వాళ్ళని పంపించమంటే పంపించారనమాట. ఇది కూడా 3 pieces అండి. ఇలాగ మనకి చున్నీ ప్యాంటు కూడా వస్తుంది. సో ఇంక ఈ బట్టలు నేను మడతలు పెట్టేసుకుని బీరువాలో అయితే సర్దేసుకుంటాను. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ డ్రెస్సులన్నిటిలో ఏ డ్రెస్ బాగుంది అన్నది కామెంట్ చేయండి. నాకైతే ఈ డ్రెస్సులన్నీ బాగా నచ్చి నేనైతే ఇవి కొలాబరేషన్కి తెప్పించుకున్నాను అనమాట. నేను ఇప్పుడు కొలాబరేషన్కి వచ్చినవి నేను సంపాదించుకున్న బట్టలు అని అంటున్నాను కదండి. మరి ఈ మాటకి మీలో ఎంతమంది ఏకీభవిస్తారు అన్నది నాకైతే తెలీదు. కొంతమంది అలాగ ఒప్పుకోరు అనమాట. సంపాదించుకోవడం ఏముంది, వాళ్ళు ప్రమోషన్కి ఇస్తున్నారు, నువ్వు తీసుకుని చేస్తున్నావు అంటారు. అవునండి, ప్రమోషన్కి వాళ్ళు నాకు ఎందుకు ఇస్తున్నారు? నా ఛానల్లో వాళ్ళకి ప్రమోట్ చేస్తే వాళ్ళకి బిజినెస్ అవుతుంది అనేసి ఇస్తున్నారు. ఊరికే ఇచ్చేసి ఇంకో ఈ బట్టలు నీకు ఇస్తాను దాచుకొని ఇవ్వట్లేదు కదండి. నేను ఏంటంటే అందరిలాగా ఒక్క వీడియో చేసి వదలనండి. నేను ఆ సిరీస్ అని ఈ సిరీస్ అనేసి బోల్డ్ వీడియోలు అయితే చేస్తాను. అందుకోసం అనేసి వాళ్ళు నాకు రెగ్యులర్గా ఇలాగ డ్రెస్సులు అయితే పంపిస్తారు. అయితే ఇది నా యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు బిల్డ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చింది.
సో నేనైతే ఇది సంపాదించుకున్నానని చెప్తాను. కొంతమంది ఏకీభవించరు, ఎటకారంగా మాట్లాడతారు. బట్ అవన్నీ నేను అయితే పట్టించుకోదలుచుకోలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మొన్న మనుకి ఈవీఎస్లో క్లాతింగ్ గురించి ఒక లెసన్ ఉందండి. దానికి ఆ లెసన్ నేను చదివిస్తూ ఉండగా అందులో ఒక పాయింట్ అయితే మాత్రము నన్ను చాలా ఆలోచించేలాగా చేసిందనమాట. అదేంటంటే, బట్టలు ఎప్పుడూ నీట్గా ఉండాలి, అందంగా ఉండాలి. సో ఎప్పుడైనా సరే బట్టలు ఉతుక్కుని దాన్ని నీట్గా ఎండలో ఆరబెట్టుకుని దాన్ని ఐరన్ చేసుకుని వేసుకోవాలి. అలా బట్టలు వేసుకున్నప్పుడు మన మీద ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మనకి ఏదో బిల్డ్ అవుతుందని చెప్పారండి. మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇతరులు చూసే వాళ్ళకు కూడా మనకి మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి అని, అంటే మనం ఒక హుందాగా కనిపిస్తాము అన్నట్టుగా పాయింట్ అయితే ఒకటి ఉందనమాట. నాకు అసలు చాలాసేపు దాని గురించి ఆలోచించాను. నిజమే కదా అనేసి అనిపించింది. ఇది వరకు అంటే నా దగ్గర ఇన్ని బట్టలు ఉండేవి కాదు. ఇప్పుడు నేను చక్కగా సంపాదించుకున్నాను కదా, మరి నేను ఇంక నుంచి అలాగ రెడీ అవుదాము అనేసి నాకైతే అనిపించింది అనమాట. ఇంక ఇదిగోండి, నేనైతే ఈ బట్టలన్నింటినీ మడతలు అయితే పెట్టుకుంటున్నాను. మడతలు పెట్టుకుంటూ నేను ఏదో నాకు వచ్చిరాని పాటలు అయితే పాడుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నిటిని మడతలు పెట్టేసాక నేను కబోర్డ్స్ అయితే సర్దేస్తానండి. ఇంకా సర్దడం ఇవన్నీ అయితే వీడియో అయితే తీయను, ఎందుకంటే నేను వీడియో తీసినా కూడా మీకు ఏం కనపడదు అక్కడ, ఎందుకంటే డోరు పూర్తిగా రావట్లేదండి. ఇంక ఇదిగోండి, ఇవన్నిటిని అయితే నేను మడతలు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ నేను బీరువాలో అయితే సర్దుతాను. కింద అయితే పేపర్స్ అయితే వేసుకుంటున్నానండి. నా దగ్గర నాప్థలిన్ బాల్స్ అయిపోయాయి. ఈసారి మా వారిని డీమార్ట్ నుంచి తెమ్మని అడగాలి, ఆయన తీసుకొస్తే అప్పుడైతే వేస్తాను. ఎప్పటి నుంచో ఈ అలమారులు సర్దాలి అనుకుంటున్నానండి. ఈరోజు ఇంట్లో ఎంత పని చేశానంటే, ఒకటే రోజు 2 వ్లాగులు అయితే షూట్ చేసేసానండి. ఇంట్లో అంత ఎక్కువ పని అయితే ఈరోజు చేశాను. ఈరోజు మొత్తం ఈ బెడ్రూమ్లోనే గడిపేశానండి. మొత్తము ఈ కబోర్డ్ సర్దాను, బీరువా సర్దేశానండి. బీరువా సర్దిందంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వ్లాగు ఆ తర్వాత వచ్చే వ్లాగ్లో సారీ కలెక్షన్ అయితే చూపించానండి. అది అయిపోయిన తర్వాత ఫ్రైడే సాటర్డే వ్లాగ్స్ అయితే అస్సలు మిస్ కాకండి. అంటే ఫ్రైడే వ్లాగ్ నేను మ్యాక్సిమం సాటర్డే పెడతాను, సాటర్డే వ్లాగ్ని సండే కానీ మండే కానీ పెడతానండి. మేము గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. అంటే మీకు చెప్పాను కదా, భీమా జ్యువెలర్స్లో ఒక 6 మంత్స్కి అలాగ వేసామని. అయితే అది 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది అనమాట. దానికి ఇంకొకటి షాను కోసం ఒక షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. అవి కమింగ్ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. బట్టలన్నీ అయితే సర్దేశానండి. ఇప్పటికీ వ్లాగ్ అయితే పెద్దదైపోయింది కదా, ఈ వీడియో ఇప్పుడైతే ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు నుంచి అయితే నేను నార్మల్ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను, ఆఫ్టర్నూన్ రొటీను. ఇంకా ఇప్పుడు మా ఇల్లు చాలా చిరాగ్గా ఉంది, దాన్ని అంతటినీ సర్దాలి. ఇదిగోండి మంచిగా చూడండి ఇలా ఉంది మొత్తం. ఇప్పుడు అయితే ఇది సర్దేసుకుంటాను. ఇదంతా నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.